హిమాలయ పర్వతాల ఎత్తైన శిఖరాలపై తెల్లని మంచు పొరలు వెండి వెలుగు చిందిస్తున్న ఉదయం. ఆ విశాల నిశ్శబ్దాన్ని ఒక్కసారిగా పక్షుల పలుకరింతలు, గాలుల సవ్వడులు కలిపి ఒక దివ్య సంగీతాన్ని సృష్టించాయి. వ్యాస మహర్షి, గాఢమైన తపస్సుతో దివ్యజ్ఞానాన్ని పొందిన మహాముని, తన మనసులో తలపోసుకున్నాడు. ఈ మహాభారతం గాథ భవిష్యత్ తరాలకు శాశ్వతంగా నిలవాలంటే దానిని వ్రాయగలిగిన దేవతా శక్తి కావాలి. ఆయన మనసు కైలాసపు గుహ వైపు మళ్ళింది. అక్కడే గణేశుడు, విరిగిన ఒక దంతంతో, పసుపురంగు ధోతి, బంగారు కిరీటం ధరించి, ఏనుగు ముఖంపై ప్రకాశించే ఎమరాల్డ్ కళ్లతో సౌమ్యంగా కాని శక్తివంతమైన కాంతి విరజిమ్ముతూ ప్రత్యక్షమయ్యాడు. ఆ గుహలో దీపాలు వెలిగినట్లుగా చీకట్లు మెరిసి, గోడలపై దేవతా ప్రతిరూపాలు సజీవమయ్యాయి. వ్యాసుడు నమస్కరిస్తూ అన్నాడు, వినాయక, ఈ అఖండ గాథను మానవలోకానికి అందించాలి. నీ కరుణా లేక ఇది సాధ్యం కాదు. గణేశుడు చిరునవ్వుతో తన తుంగ కంఠస్వరంలో స్పందించాడు. మహర్షి, నేను లిఖిస్తాను, కాని ఒక నియమం ఉంది. నీ పఠనం ఒక్క క్షణం ఆగకూడదు. నీవు ఆగితే నా కలం కూడా ఆగిపోతుంది. వ్యాస మహర్షి గంభీరంగా తల ఊపి ప్రతిజ్ఞ చేశాడు. గుహలోని గాలి దీపకాంతిలో మెరుస్తూ ఉత్కంఠను సృష్టించింది. వ్యాసుని తొలి శ్లోకం ఆకాశాన్ని తాకినట్టుగా మార్మోగింది. గణేశుడు తన విరిగిన దంతాన్ని తాళపత్రాలపై పెన్లా ఉపయోగించి వేగంగా అక్షరాలను చెక్కసాగాడు. ప్రతి అక్షరం బంగారు వెలుగుతో మెరిసింది. శ్లోకాలు ఒక్కొక్కటి ప్రవహిస్తున్న కొద్దీ గుహ వెలుపల మేఘాలు గర్జించాయి, మంచు తుఫాన్లు గర్జించాయి, కాని లోపల ఆ గాథ నిరవధికంగా సాగింది. కొన్నిసార్లు వ్యాసుడు లోతైన అర్థంగల క్లిష్టమైన శ్లోకాలను ఉద్దేశపూర్వకంగా పఠించాడు, గణేశుడు ఆలోచనలో మునిగేంతవరకు. ఆ చిన్న విరామంలో వ్యాసుని పెదవులపై ఒక సన్నని చిరునవ్వు తడుక్కుమంది. కాని గణేశుడు ఆ అర్థాన్ని గ్రహించి, కళ్లలో కొత్త దీప్తితో తన దంతం మరింత వేగంగా నాట్యం చేయించాడు. గంటలు గడిచాయి, రాత్రి పొడిగింది. వెలుపల చంద్రుడు మంచు తుఫాన్ల వెనకనుంచి తొంగిచూశాడు. చివరి శ్లోకం పూర్తయినప్పుడు ఉదయరాగం పర్వతాలపై విరిసింది. గుహలో తాళపత్రాల గుప్పెడు బంగారు కాంతిలో మెరిసింది. వ్యాస మహర్షి కృతజ్ఞతతో గణేశుని ముందుకు వంగి నమస్కరించాడు. గణేశుడు తన విరిగిన దంతాన్ని పైకెత్తి, మేఘాలను చీల్చుకుంటూ ఉదయసూర్యకాంతిలో ప్రతాపవంతంగా నిలిచాడు. ఆ క్షణం విశ్వం మొత్తం సాక్షిగా నిలిచింది. మానవ జ్ఞానం, దేవతా కరుణ, అచంచల సంకల్పం ఒకటై అద్భుతంగా కలిసిన క్షణం.